రాజయోగం అంటే ధనం ఉండటమే కదా. ధనమే లేకపోతే రాజయోగం ఏంటి? అంటే ఆదాయం వచ్చే మార్గం ఏదైతే ఉందో అది కుంటుపడి ఖర్చులు అధికమై వాస్తు శాస్త్ర ప్రకారం అటువంటి ఇంట్లో గనక ఉంటే ఖర్చులు అధికంగా అవుతాయి, జీవితం అలా గడిచిపోతుంది. కానీ దరిద్ర యోగం ఉన్నటువంటి ఒక వ్యక్తి 100% వాస్తు శాస్త్ర ప్రకారం కట్టినటువంటి ఇంటికి మారినప్పటికీ అతనికి ఎలాంటి రాజయోగాలు పట్టవు. విషయం ఏంటంటే మన యొక్క జాతకం అనేది మన డెస్టినీ, మన తలరాత. అది 100% వాస్తు ప్రకారం కట్టిన ఇంటిలో ఉన్నప్పటికీ ఆ దోషం జాతకంలో ఉంటే అది మనల్ని బాధిస్తుంది. దానికి ఉదాహరణగా మీకు నేను చెప్పినదే ఆ వ్యాపారస్తుని కథే కాదు, ఇదంతా కూడా నా అనుభవమే. అదే మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో వాస్తు దోషం గనక ఉంటే ఆ వాస్తు దోషాన్ని ఎలా తొలగించవచ్చు? ఫ్లాట్స్ లో, ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్లాట్స్ లో ఉంటున్నారు కదా, ఆ ఫ్లాట్స్ కడుతున్నటువంటి వ్యక్తులందరూ